హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ వారం అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. మేజర్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీలో, వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ మనం నిఫ్టీ అనాలిసిస్ డిస్కస్ చేస్తే కనుక బడ్జెట్ రోజు మనకి మార్కెట్ అనేది కంప్లీట్ సైడ్ వేస్ రీజన్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో టైం డీకే జరిగింది. ఆ తర్వాత మార్కెట్లో మంచి రివర్సల్ కనిపించింది. మండే రోజు మంచి రివర్సల్ కనిపించింది. ట్యూస్డే రోజు అయితే ఇంకా స్ట్రాంగ్ రివర్సల్ అనేది కనిపించింది అనమాట. సో ఏదైతే బడ్జెట్లో మూమెంటం లేదో ఆ తర్వాత మనకి మంచి మొమెంటం కనిపించింది. బట్ ఏదైతే వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ప్యూర్గా మార్కెట్ అనేది సైడ్ వేస్ నుంచి స్లైట్గా డౌన్ సైడ్కి వెళ్ళిందనమాట. మనకి మేజర్ రెసిస్టెన్స్ చెప్పుకున్నాం 23,750 నుంచి 23,800 రీజన్స్ చెప్పుకున్నాం. ఎప్పుడైతే మార్కెట్ 23,500 రీజన్స్ బ్రేక్ అవుతుందో ఈ రీజన్ మనకి నెక్స్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ రీజన్ అని చెప్పుకున్నాం అనమాట. ఆ రీజన్ నుంచే మార్కెట్ చాలా టైం సస్టైన్ అయ్యి స్లైట్గా ఫాలో అవడానికి ట్రై చేస్తుంది గైస్. మనం నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక క్లోజింగ్ అబ్జర్వ్ చేస్తే కనుక 23,507 పాయింట్స్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 160 పాయింట్స్ డౌన్లో క్లోజింగ్ ఇచ్చింది. ఒకవేళ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఉన్నా సరే, రేపు మార్నింగ్ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఉన్నా సరే 23,500 పైన ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా లేదా సైడ్ వేస్ మార్కెట్ ఓపెన్ అయినా 23,500 పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ కూడా 23,750, 23,800 ఈ రీజియన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రీజియన్ బ్రేక్ అయితే 24,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కేస్. మార్కెట్స్ కొంత సైడ్ వేస్ ఉన్నాయి, ప్యూర్ టైం డికే జరుగుతుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఒకవేళ ఈ రీజియన్ ఫెయిల్ అయితే 23,500 లెవెల్ బ్రేక్ అయ్యి ఫాల్ అయితే కనుక, సెల్లర్స్ ఎక్కువ ఉండి ఫాల్ అయితే కనుక మనకి ఇమీడియట్ నెక్స్ట్ సపోర్ట్ రీజన్ వచ్చేసరికి 23,200 అలాగే 23,000 లెవెల్స్. ఈ టూ రీజన్స్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ వారం మనకి నిఫ్టీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 23,500 ప్రెజెంట్ అయితే కనుక స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ రీజన్ పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 23,750 నుంచి 23,800 మనకి రెసిస్టెన్స్ రీజన్ కింద మళ్ళీ కూడా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు మనకి 24,000 లెవెల్స్కి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్లో కానీ. లేదు మార్కెట్లో సెల్లర్స్ కంటిన్యూ అయితే కనుక 23,500 లెవెల్ బ్రేక్ అయితే ఇమీడియట్ మనకి సపోర్ట్ వచ్చేసరికి 23,200 అలాగే 23,000 లెవెల్స్ మనకి మేజర్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది మనకి ఈ వారం కోసం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్స్పైరీ రోజు ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ మూమెంట్ కనిపించిన టైం డీకే అనేది జరిగింది. బట్ ఆ నెక్స్ట్ డే మండే రోజు, ట్యూస్డే రోజు మంచి మొమెంటం బ్యాంక్ నిఫ్టీలో కూడా జరిగింది. ఏదైతే మనకి ఏదైతే బడ్జెట్ డే రోజు మొమెంటం ఉందో అదంతా కూడా రికవరీ చేసి మార్కెట్ చాలా బాగా పైకి వెళ్ళింది. ఆల్మోస్ట్ మనకి 1000 నుంచి 1200 పాయింట్స్ మొమెంటం అనేది కనిపించింది. ఆ తర్వాత మార్కెట్లో సైడ్ వేస్ మొమెంటం అనేది కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి కంప్లీట్ సైడ్ వేస్ మొమెంటం అయింది. ప్రజెంట్ అయితే కనుక లాస్ట్ 3 డేస్ బట్టి 50,500 రీజన్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు మనం మార్కెట్లో షార్ప్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 51,000 నుంచి 52,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్లో మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైతే ఈ రీజన్ 50,500 రీజన్ బ్రేక్ అయితే కనుక, లేదు సెల్లర్స్ కంటిన్యూ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తే కనుక 50,000 లెవెల్ మళ్ళీ బ్రేక్ అయితే కనుక ఈజీగా మనకి మళ్ళీ కూడా 40,000 లెవెల్ 49,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడిపోయే ఛాన్స్ ఉంది గైస్. 50,000 లెవెల్ మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ ఏదైతే ఫ్రైడే రోజు టెస్ట్ చేసి బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి బయర్స్ వచ్చి పుష్ చేస్తారు ఆఫ్టర్నూన్ టైంలో. మార్కెట్ క్లోజింగ్ టైంలో కొంత పుష్ చేశారన్నమాట. ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ కాకపోతే కనుక 49,000 లెవెల్స్ దాకా మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. అలాగే ఒకవేళ ఈ రీజన్ పైన 50,000 లెవెల్ పైన సస్టైన్ అయ్యి మార్కెట్లో రివర్సల్ వచ్చి మండే కానీ ట్యూస్డే కానీ 50,500 రీజన్ కనుక బ్రేక్ అయితే కనుక షార్ట్ మొమెంటమ్స్ మార్కెట్లో మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కేసు. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కేసు. ఒకవేళ మనం చెప్పుకున్నట్టు నిఫ్టీలో మార్కెట్లో పాజిటివ్ మొమెంటం వచ్చి 23,750, 800 రీజన్స్ టెస్ట్ చేసి అది బ్రేక్ అయితే కనుక మనం చెప్పుకోబోయే స్టాక్స్ కొంత కాన్సన్ట్రేట్ చేయండి. దాంట్లో ఫస్ట్ స్టాక్ క్వాడ్ ఫ్యూచర్. లాస్ట్ వీక్లో కూడా మనం చెప్పుకున్నాం. లాస్ట్ వీక్లో కూడా చాలా మంచి మూమెంటం ఇచ్చింది. ఆల్మోస్ట్ 20-25% దాకా కూడా క్వాడ్ ఫ్యూచర్ మూమెంట్ అనేది ఇచ్చింది. చాలామంది స్టిల్ నాకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడిగారు అనమాట. మనం ఏదైతే ట్యూస్డే, వెడ్నెస్డే వీడియోలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. 650 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని రివర్సల్ వస్తే యాడ్ చేసుకున్నాం. అక్కడి నుంచి మంచి మూమెంటం కనిపించింది. మళ్ళీ కూడా ఫ్రైడే రోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఒకవేళ
ఒకవేళ పడుతుంటే వెయిట్ ఫర్ అగైన్ 650 నుంచి 660 రీజన్స్ మధ్యలో వెయిట్ చేయండి. ఇక్కడ రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. లేదు సో మండే రోజు కొంత పాజిటివ్ మూమెంట్ కనిపించి 700 పైన సస్టైన్ అయితే కనుక 650 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. 750 నుంచి 800 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు గైస్. సో ఇది మనకి క్వాడ్ ఫ్యూచర్ ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి కామత్ హోటల్స్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మంచి రివర్సల్ కనిపించింది. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఆ తర్వాత మళ్ళీ కూడా స్లైట్ రివర్సల్స్ కనిపించాయి గైస్. సో ప్రజెంట్ అయితే కనుక స్టాక్ సో 300 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అయింది. సో ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మండే రోజు అబ్జర్వ్ చేయండి కంప్లీట్గా. సో మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 300 పైన సస్టైన్ అయితే కనుక ఈజీగా మనకి 320 రీజన్ ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే కనుక 345 నుంచి 350 రీజన్స్ సెకండ్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 275 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేస్తుంది. సో 270 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ వెయిట్ చేయండి, ఈ లెవెల్ బ్రేక్ అవనండి. ఎందుకంటే సో ఆల్రెడీ ఫెయిల్ అయింది, మళ్ళీ కూడా టెస్ట్ చేసి మళ్ళీ సెల్లర్స్ కనిపించారు. సో ఖచ్చితంగా 300 పైన క్లోజింగ్ ఇస్తే మాత్రమే మండే రోజు అప్పుడు మనం అక్యూములేట్ అని చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట కామత్ హోటల్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఏజిస్ లాజిస్టిక్స్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్లో కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ తర్వాత మేజర్ సపోర్ట్ ఇక్కడ మనం చూస్తే కనుక 800 ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇంకా కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. సో ఆ తర్వాత మంచి రికవరీ కనిపించింది. లాస్ట్ 4 డేస్ బట్టి స్టాక్లో మంచిగా రివర్సల్ వచ్చి బయర్స్ కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా మేజర్ ప్రీవియస్ సపోర్ట్ రీజన్ ఏదైతే బ్రేక్ అయిందో ఆ రీజన్ పైన స్టాక్ అనేది సస్టైన్ అయింది. సో 1 more డే అబ్జర్వ్ చేయండి, మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 800 పైన సస్టైన్ అయితే కనుక ఈజీగా మనం 850, 900, 950 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో 750 స్ట్రాంగ్ సపోర్ట్, 50 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం అక్యూములేట్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఏజిస్ లాజిస్టిక్స్ గురించి అనమాట. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి ఎరిస్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా స్ట్రాంగ్ బయర్స్ డిమాండ్ కనిపిస్తుంది. షార్ప్ మూమెంట్స్ అని ఈ పర్టికులర్ స్టాక్లో కనిపిస్తున్నాయి. అబ్జర్వ్ చేయండి, చాలా స్ట్రాంగ్ మూమెంట్స్. ఆల్మోస్ట్ 1150 స్టాక్ కాస్త 1500 లెవెల్స్ దాకా వెళ్ళింది. అంతేకాకుండా ప్రెసెంట్ ఏదైతే 1500 టెస్ట్ చేస్తుందో ఆ రీజన్ ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి ఈ విధంగా షార్ట్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఒకవేళ మండే రోజు ఏమైనా మార్కెట్స్ నెగిటివ్ ఈ పర్టికులర్ స్టాక్ పడుతుంటే 1400 నుంచి 1450 రీజన్లో రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి. అప్పుడు 1500, 1600 అలాగే 1700 రెసిస్టెన్స్ కింద మనం తీసుకోవచ్చు అన్నమాట, టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. సో ఖచ్చితంగా 1500 బ్రేక్ అయితే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటుంది. ఇంత స్ట్రాంగ్ బయర్స్ వచ్చిన తర్వాత మాక్సిమం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అబ్జర్వ్ చేసి తీసుకోండి. సో ఇది మనకి ఎరిస్ గురించి అనమాట. అలాగే లాస్ట్ 5th స్టాక్ వచ్చేసరికి ఎస్పీఐఎస్ఎస్పీకి అనమాట. సో 100 రూపీస్ బిలో స్టాక్ కొంత అబ్జర్వ్ చేయండి. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా లాస్ట్ 2-3 డేస్ బట్టి మంచి మొమెంటం కనిపించింది. 80 నుంచి 82 ప్రీవియస్ స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ రీజన్స్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 80 నుంచి 82 రీజన్స్ స్ట్రాంగ్ రీజన్స్ అనమాట. సో ప్రెసెంట్ స్టాక్ అక్కడే ట్రేడ్ అవుతుంది. 1 more డే అబ్జర్వ్ చేయండి, మంచి రివర్సల్ అయితే వచ్చింది. మార్కెట్స్ పాజిటివ్ ఉండి స్టాక్ 82 అబోవ్ సస్టైన్ అయితే కనుక సో 85, 90 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెవీ టార్గెట్స్ పెట్టుకోకండి. సో స్మాల్గా స్లోగా మూవ్ అయ్యే స్టాక్ అనమాట. మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. 82 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు మనం అక్యూములేట్ చేసుకోవచ్చు గైస్. సో ఇటువంటి అనాలిసిస్ మీరు నేర్చుకుందాం అనుకున్నా సో మన ఏదైతే మన యాప్లో మన కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సింపుల్ ట్రేడింగ్ అనాలిసిస్, స్వింగ్ ట్రేడింగ్ అనాలిసిస్ కానీ ఈక్విటీ స్టాక్స్ ఏ విధంగా పిక్ చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా సో మీ కోర్స్లో నేర్పించడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి సో కోర్స్ తీసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఇటువంటి స్టాక్స్ ప్రియర్గా కావాలంటే మేము ఆల్రెడీ క్వాడ్ ఫ్యూచర్ ఆల్మోస్ట్ 25% రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఇటువంటి స్టాక్స్ మీద మీకు అనాలిసిస్ కావాలి, అలాగే వాట్సాప్కో ఇటువంటి స్టాక్స్ మీద ప్రియర్గా ముందే మనం ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.